చావు చచ్చినా నీకు ఇలాంటి కొత్త కొత్త ఐడియాలు ఎలా వచ్చి చూస్తున్నాయిరా? అమ్మో, అరిస్తే ఒక బాధ, అరవకపోతే ఇంకో బాధ. అరవకపోతే సింగిల్ కోటింగు, అరిస్తే గుర్తుపెట్టి డబుల్ కోటింగు. ఇదేంటి ఎక్కడ ఉండాల్సిన మూట అక్కడ ఉంది? ఓ, మందు తాగాను కదా, అక్కడే ఉండి ఉంటుంది. నేనే పొరపాటు పడ్డాను. అక్కడ ఉందేంటి? వస్తున్నా. ఇంకా లేట్ చేస్తే మూడ కూడా దక్కదు. ముసలే కాసుకో. దేవుడు నాలో ఎంత క్రియేటివిటీ పెట్టాడు. వాట్ ఏ బ్రిలియంట్ ఐడియా. దీంతో కూడా కర్ర పెరగదు, పావు చావదు, నా కసి మాత్రం తీరుతుంది. వసే జేజమ్మా, నువ్వెంత పాప మూట కట్టుకున్నావే, ఈ మూట అంత మూట కట్టుకున్నావు కదా, అయిపోయావు. అసలు ముసలే, నేను నీకేం ద్రోహం చేశానే? నా పెద్ద నీకేం ఏం చేసిందే? మా ఇద్దరిని విడిచి ఎంత తప్పు చేసావు తెలుసా? పెళ్ళ మొగల్ని విడదీసిన సర్వనాశనం అయిపోతారని చరిత్ర చెప్తుంది. నిన్ను ఈ రోజు చరిత్రలో కలిపేస్తా. ఇట్లా కాదు, నిన్ను కూర్చుని కొడతా. కంట్రోల్ నందు, కంట్రోల్. ఎంత అగ్నిపర్వతంలో ఉడికిపోయిన నాకు ముసలిది కాకుండా మూట కనబడడం వల్ల చాలా మంచిదైంది. లేకపోతే ఇదే కోటింగా ముసలిదానికి పడి ఉంటే ఏమైపోయి ఉండదు పాపం. ఈ ఇంట్లో ఒక వృద్ధురాలి దారుణాలు జరగకుండా ఆగిపోయింది. గుడ్ నైట్ మూట. కిక్కును మనకుండా కోడింగ్ భరించినందుకు గుడ్ నైట్.